మినహాయమే లేదు. విచారణను ఎదుర్కొని తీరాల్సిన అవసరం ఉంటది. ఖచ్చితంగా కోర్టులకైతే హాజరు కావాల్సింది. ఇప్పుడు ఎటువంటి మినహాయింపు ఉండదనేది అర్థమవుతుంది. సరే ప్రసాద్ గారు, ఒక అంశం ఇక్కడ మరి ఇక్కడ యాక్టింగ్ చేశారా ఏంటో అర్థం అవ్వలేదు. అంటే నిన్న ఆడ మీటింగ్లో మాట్లాడుతూ పులివెందుల్లో ఇంతగానో కాంట్రాక్టర్లకి డబ్బులు ఆగిపోయాయా, నాకు చెప్పాలి కదా ఏంటి అని చెప్పి అక్కడున్న వారి సీనియర్ లీడర్ ఎవరో వారిని పిలిచి నాకెందుకు చెప్పలేదు, అవినాష్ రెడ్డిని నాకెందుకు చెప్పలేదు అంటున్నారంట. అంటే తెలియదా లేదంటే తెలిసి యాక్టింగ్ చేశారా? తెలుసు, వేరే లెవెల్ ఆస్కార్ లెవెల్ చేసే దాంట్లో నెంబర్ 1 కదా, మీకు తెలుసో లేదు. మొన్న RRR సినిమాకి ఇచ్చారు అదేదో ఆస్కార్ అవార్డు, ఈయనకి ఇచ్చుంటే పోయి ఉంటది సార్ పాపము. మీకు విషయం తెలియదు, జగన్మోహన్ రెడ్డి గారు మంచి నటుడు సార్. నీకు అమితాబ్ బచ్చన్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరితో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి ది బెస్ట్ యాక్టర్. మీకు తెలుసో లేదు, నిన్న పులివెందులకు వచ్చిందంతా కూడా మరో సిద్ధం సభ మేకప్. అది సిద్ధం సభ ఎట చేశాడంటే ఆయన ఎలక్షన్ ముందు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా చిత్తూరు జిల్లాలో పూతలపట్టులో సిద్ధం సభ అని ఏర్పాటు చేశాడు అనుకోండి. ఒక్క చిత్తూరు జిల్లా ప్రజలు లేకుండా పూతలపట్టు ప్రజల్లో మొబిలైజ్ చేయడు ఆయన. ఇటు కడప జిల్లా, ఇటు కర్నూలు జిల్లా, ఇటు అనంతపూర్ జిల్లా, ఇటు నెల్లూరు జిల్లాలో దాదాపు 1000 బస్సులు 1500 బస్సులు పెట్టి జనాన్ని మొబిలైజ్ చేస్తాడు. హ్యూజ్ గా అక్కడ గ్యాదర్ చేస్తాడు. ఆర్గనైజ్డ్ మాస్ అది. ఆర్గనైజ్డ్ బస్సులు పెట్టి డబ్బు ఇచ్చి వచ్చే జనం అది. ఆ సిద్ధం సభ పూతలపట్లు జరిగేటప్పటికి ఒక మెసేజ్ పోతుంది, బా అన్న సభకి ఏందిరా ఇట్లా వచ్చేసినారా బా, బీభత్సంగా వచ్చేసిందే, ఊరి నాయన ఇదేం కర్మరా బాబు, ఇంత పెద్ద ఎత్తున వచ్చినారంటే అది 5-6 జిల్లాల పబ్లిక్ అది అక్కడ గ్యాదర్ అయిందనుకో, పెద్ద హ్యూజ్ మాబుగా కనిపిస్తుంది. సేమ్ స్ట్రాటజీ పులివెందుల్లో నిన్న ప్లే చేసిండు ఆయన. ఇటు చిత్తూరు నుండి, అటు అనంతపూర్ నుండి, అటు నెల్లూరు నుండి, ఇటు కర్నూలు నుండి గ్యాదర్ చేసింది. అది మీకేం డౌట్ లేదు సార్. ఆయన ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. ఆయన నేను వస్తున్నాను, నన్ను పరామర్శించడానికి జనాలు అటు తోలంటారా, మీకు దండం పెడతాను, ఆ పులివెందుల్లో కూడా జనాలు లేకపోతే మనల్ని ఎవరు దేకర్రా మళ్ళీ అని చెప్పి అందరిని పిలిపించుకుని వచ్చేది. ఆ సాక్షి ఛానల్ అని పొకోడా ఛానల్ ఉంది, వాళ్ళు పోయి ఆ క్యూ లైన్ లో నిలబడుకునే వాళ్ళు చెప్పేది, అన్న కోసం వచ్చినాము, నేను అన్నని చూసేదానికి వచ్చినాను, అన్న కోసం ప్రాణం ఇస్తాను, అన్న పేరు రాసుకున్నాను చూడు ఇక్కడ అని చెప్పి. ఇవన్నీ కూడా క్రియేటివ్ సినిమా సార్ ఇవి, నాకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి నిన్న పులివెందులకు వచ్చిందంతా కూడాను ఇటు చిత్తూరు నుండి పోయినారు, ఇటు కడప నుండి పోయినారు, ఇటు కర్నూలు నుండి పోయినారు, ఇటు నెల్లూరు నుండి పోయినారు, ఇటు అనంతపూర్ చుట్టుపక్కల పబ్లిక్ గ్యాదర్ చేస్తాడు. ఈ 5 జిల్లాల్లో నుంచి జిల్లాకు 500 మంది పోయినా కానీ ఒక 2000 మంది కనిపిస్తారు, హ్యూజ్ గా కనిపిస్తారు. ఆ 2000 మంది పోయామా ఇంకా జనం చూస్తే అన్న కోసం జనం ఇట్లా వచ్చినారా బాబు అని చెప్పి టీవీలలో సాక్షి ఛానల్ పంపించకుండా బయట ఆపుతారు, ఒకేసారి బయట ఆపేది. అది క్రౌడ్ మేనేజ్మెంట్ చేస్తారు వాళ్ళు. ఏం చేస్తారంటే తలుపులు కాడ తోసుకున్నట్టు పూసుకున్నట్టు తోపులాటలు జరిగినట్టు, అన్న కోసం కొంతమంది కింద పడతారు, అబ్బా అన్న కోసం తోపులాటలు జరిగిందిరా, అన్న కోసం కింద పడినారా జనాలు. కూటమి ప్రభుత్వం సెక్యూరిటీ ఎట్లేదు అంటారు. తర్వాత ఇంకా పోలీసులు ఏందో ఒకడో అరెస్ట్ చేస్తే కూడా మన కొంప మీదకి వస్తుందని చెప్పి పోలీసులు పోయి 100-200 మంది అక్కడ నిలబడి ఆ క్రౌడ్ ని కంట్రోల్ చేయటం, ఇవన్నీ మొత్తం కూడా క్రౌడ్ మేనేజ్మెంట్ అంతా కూడా మీడియా మేనేజ్మెంట్ స్కిల్స్. అది సేమ్ స్ట్రాటజీ ప్లే చేసింది అతను. ఇక అవినీతి పాయింట్ కు వస్తే, ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి అవినీతి పరులను శిక్షించాలంటే నాకు తెలిసి రాజమండ్రి జైలు, చెంచలగూడ జైలు, ఈ విశాఖపట్నం జైలు, చిత్తూరు సబ్ జైలు ఏది సరిపోయి కొత్త జైలు కట్టాలా. అంత పెద్ద అవినీతి జరిగింది, అంత పెద్ద స్కాములు. నాకు తెలిసి ఒక లిక్కర్ స్కామ్ లోనే 20,000 కోట్లు దోచుకొని తిన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గాని, విజయసాయి రెడ్డి గాని, జగన్మోహన్ రెడ్డి అండ్ టీము గాని 20,000 కోట్లు వాసుదేవరెడ్డి తిన్నాడు, దీంట్లో సందేహం లేదు. అదే విధంగా వాసుదేవరెడ్డి పైన ఆల్రెడీ సిబిఐ ఎంక్వైరీలు జరుగుతా ఉంది. ఆయన కూడా నేను అప్రూవల్ గా మారిపోతాను, నాకు బీపీ షుగర్ ఎక్కువైపోయింది, నన్ను ఎట్లయినా కాపాడని చెప్పేసి ఆయన ఒప్పుకునేసినాడు. ఇకపోతే ఇన్నిటికన్నా దీనికి ఇదొక స్కామ్ అయితే, ప్రతి అంశంలోని టీటీడీలోను ధర్మారెడ్డి అవినీతి. అసలు శ్రీవాణి ట్రస్ట్ నిధులు 1400 కోట్ల రూపాయలు శ్రీవాణి ట్రస్ట్ నిధులు దుర్వినియోగమైంది, పక్కదారి పట్టింది అన్నారు. కాబట్టి ఒక్క విషయం సార్, 5 ఏళ్ల కాలంలో గత ప్రభుత్వంలో తిట్టని భక్తుడు లేడు. అక్కడ జరుగుతున్న వాటి గురించి టీటీడీ తిరుమలకు వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు కూడా వైసీపీ ప్రభుత్వం గురించి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడారు.
అసలు ఎప్పుడు ఈ ప్రభుత్వం పోతుందా, ఎప్పుడు టీటీడీకి మంచి రోజులు వస్తాయా అన్న ఉద్దేశంతో వైసీపీ సర్కార్ ఉన్నప్పుడు మొత్తం ఇవే టీటీడీ విషయం. మీరు ఒక విషయం మీ దృష్టి గుర్తుపెట్టాలా, తిట్టని భక్తుడు లేదు. నాకు తెలిసి సగం మంది వైసీపీ ఎమ్మెల్యేలే తిట్టుండారు ధర్మారెడ్డిని. ధర్మారెడ్డి మోర్ దెన్ చీఫ్ మినిస్టర్ లాగా బిహేవ్ చేశాడు ఇక్కడ. వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైనా ఒక రికమెండేషన్ లెటర్ రాసిస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు 10 మంది వస్తే లేదు టికెట్లు ఇవ్వము చెప్తే, ధర్మారెడ్డి దగ్గరికి పోయి ఏం సార్ మాకు టికెట్లు ఏంటి, ఏందా నీకు ఇచ్చేది, నేను పోయి సీఎంకే చెప్తాను, ఇప్పుడు నీ ముందు నేను ఫోన్ చేస్తాను అని చెప్పేసి, మీరు నమ్ముతారు నమ్మరు, దళిత శాసనసభ్యుల్ని టార్గెట్ చేసి ఆయన అవమానపరిచాడు. చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ ఎమ్మెల్యేస్ అండ్ ఎస్సీ ఎంపీస్ ని చాలా చిన్న చూపు చూశాడు. మిగతా వాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ఇది పెద్ద ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ గురించి నేను మీ ప్లాట్ఫామ్ లో నేను మాట్లాడకూడదు. ఎస్సీ ఎమ్మెల్యేలు ఎంత అవమానపరిచాడంటే, రోజాకి 50 టికెట్లు ఇస్తాడు, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి 30 టికెట్లు ఇస్తాడు, భాస్కర్ రెడ్డికి 30 టికెట్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి 30 టికెట్లు ఇస్తాడు. ఇంకొక తిరుపతి చైర్మన్ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి అయితే ఇంకా చెప్పాల్సి మరి టికెట్లు వీళ్ళే కనిపిస్తుంటారు ఎక్కువ ఎప్పుడు చూసినా, మరి నిజమే.